తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనములు. ఈ దినము ఒక మంచి అంశాన్ని లేఖనాల నుంచి ధ్యానిద్దాము. అది మరి చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 39-40 వచనాలు చదువుకొని ఈ విషయాన్ని మనం ధ్యానిద్దాం. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. 40 వచనం. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అనేటువంటి ఈ వాక్యాన్ని బట్టి మరి నేను కొద్ది రోజుల క్రితం ఒక క్రిస్టియన్ మెసేజ్ గురించి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంగా ఉన్నటువంటి షెఫీ గారు మరి ఆయన జ్ఞానం విషయంలో చాలా గొప్ప తెలివి కలిగినాడుగా నేను చూశాను. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు మరి క్రైస్తవులకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రం ఆయన చెప్పిన మాటలు ఆ వాక్యానుసారంగా లేవని నాకు అర్థమైంది. ఆయన ఎంతవరకైనా కానీ తనకు అనుకున్నటువంటి సిద్ధాంతానికి అనుకూలంగా చెప్పాడే తప్ప బైబులు వాక్యానికి ఆత్మీయమైన అర్థం మాత్రం చెప్పలేదని నాకు అర్థమైంది. కాబట్టి ఆయన మాటల్లో చూద్దాం. ఆయన ఈ యొక్క యేసుక్రీస్తు చెప్పిన మాటకు ఆయన ఏం చెప్పాడో ఆ మాటని విని తర్వాత మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. నిజంగా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే ఆయన 3 దినాలు ఉన్నాడా, లేదా మరి ఈ బ్రదర్ ఎలా చెప్పాడో అలాగున్నదా లేఖనం అని మనం ఆలోచిద్దాము. యేసువారికి శుక్రవారం రోజు చేశారు, ఆ రోజు సాయంత్రం దించేశారు. శనివారం రాత్రి సమాధిలో పెట్టారు. శనివారం రాత్రి సమాధిలో ఉన్నారు. శనివారం పగలు కూడా సమాధిలో ఉన్నారు. ఆ తర్వాత ఆదివారం రాత్రి వచ్చింది. ఆదివారం తెల్లవారక ముందే మరియా అక్కడికి వెళ్తూ రాత్రులు ఒక పగలు ఉన్నారు. కానీ యేసువారు ఏమన్నారు? యోనా ఎలాగునా 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడో అలాగా నేను 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాను అన్నారు. అది సమయ విషయంలో కాదు, సమయ విషయం నెరవేరలేదు. ఇప్పుడు విన్నారు కదా ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 1 పగలు 2 రాత్రులు మాత్రమే ఉన్నాడు అన్న సంగతి ఇప్పుడు మీరు కూడా విన్నారు. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారు చెప్పింది ఏమిటి, మరి అక్కడ ఆయన ఉన్న సంగతి ఆయన చెప్పింది ఏమిటి, మనము కరెక్ట్గా యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో ఆ మాట చూసి లేఖనాలలో మరి సువార్థికులు ఏం చెప్పారు, అసలు అంతకుముందు మరి ధర్మశాస్త్రం లేఖనాలలో ఏముందో అన్నిటినీ క్షుణ్ణంగా చూసి మనం సత్యాన్ని తెలుసుకుందాం. మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయము 50 వచనం చదువుకుందాము. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలను వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేవాడు. అతడు పిలాతు యొద్దకు పోయి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిసిన రాతి సమాధిలో ఉంచెను. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను అనే మాట ఇక్కడ మొట్టమొదట లూకా గారు తెలియజేశాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత శిలువలో నుంచి దించి బట్ట చుట్టి ఒక రాతి సమాధిలో పెట్టాడు. ఆ సమాధిలో అంతకుముందు ఎవరిని కూడా పెట్టలేదు. కాబట్టి ఆ దినం ఏమంటున్నాడంటే, ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను అంటున్నాడు. అంటే సిద్ధపరచు దినం ఏదంటే యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేసిన దినం సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును అనే మాట ఇక్కడ లూకా గారు తెలియజేశాడు. అయితే ఈ సిద్ధపాటు దినం గురించి మార్కు గారు ఏం చెప్పాడంటే మరి ఆయన మాటల్లోనే విందాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము అంటున్నాడు ఇక్కడ. అంటే విశ్రాంతి దినమునకు పూర్వదినము సిద్ధపరచు దినము అంటున్నాడు. ఇప్పుడు మార్క్ గారు చెప్పిన దాన్ని చూసాము. అలాగే ఈ సిద్ధపాటు దినం గురించి యోహాను గారు కూడా
మరి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది కూడా చూస్తే మనకి ఈ సిద్ధపాటు దినం అంటే ఏమిటో, దీని తర్వాత దినం ఏందో క్లారిటీ వచ్చింది. ఆ మాట కూడా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి దినము మహాదినము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన దినము సిద్ధపరచు దినం. అయితే ఆ మరుసటి దినము, ఆ దినం తర్వాత, అంటే యేసుక్రీస్తు వారిని సమాధి చేసింది చనిపోయిన దినానికి తర్వాత రోజు మహాదినము అంటున్నాడు. ఇక్కడ ఈ విషయాన్నే మరి మన వాళ్ళందరికీ అర్థం కాలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ దినం ఏంటో మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు నిజంగా ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు సమాధి చేశారు అనేది పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ మహాదినము అంటున్నాడు. కనుక ఆ దేహము మహావిశ్రాంతి దినమున శిలువ మీద ఉండకూడదు, వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి అనే సంగతి ఇక్కడ యోహాను గారు రాశాడు. అంటే ఇంతకీ ఈ మహాదినం ఏమిటి అనేది కనుక మనం లేఖనాల్లో ఆలోచించినట్లయితే మనకు పూర్తి వివరణ మనకు అర్థమవుతుంది. ఈ మహాదినం రాబోతుంది కనుక వాళ్ళు దేహాలు, అంటే వాళ్ళు శవాలు శిలువ మీద ఉండకుండా కాళ్ళు ఇరగగొట్టించి సమాధిలో పెట్టమని చెప్పి వీళ్ళు పిలాతుని అడిగారు. అడిగితే మరి ఆ ప్రకారంగా మరి భటులు వచ్చేసి ఆ ఇద్దరు దొంగల కాళ్ళు ఇరగొట్టేసి మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు రావడం జరిగింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికల్లా అప్పటికే ఆయన మరణించి ఉండడం చూసి ఆయన కాళ్ళు ఇరగొట్టలేదు. ఎందుకు వీళ్ళు అసలు కాళ్ళు ఇరగొట్టాలి అనే సంగతి కనుక మనం లేఖనాన్ని ఆలోచించినట్టయితే ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22, 23 వచ్చిన చూస్తే, మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని సంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. ఎందుకంటే మ్రానున వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు ఆ దినముననే అగత్యముగా వారిని పాతి పెట్టాలి అన్న సంగతి మోషే గారు వాళ్ళకి రాయించి ఇచ్చాడు. కనుక వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆచరించి తీరుతారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మరి ఇశ్రాయేలు కాబట్టి మోషే ధర్మశాస్త్రానికి లోబడి వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకనే వారిని ఆ విశ్రాంతి దినం రాకముందే ఆ పగలపూటనే దించేసి అదే పగలపూట ఆయన్ని సమాధి చేసినట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయ్య గారు రాసినటువంటి సువార్తలో మరి ఈ సిద్ధపాటు దినం గురించి మత్తయ్య గారు ఏం చెప్పారో ఆ మాట కూడా చూసి మనం లేఖనాల్లోకి వెళ్దాము. మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి రోజు. ఇక్కడ మూడు రకాలుగా చెప్పారు. మొట్టమొదట ఈ సిద్ధపరుచు దినానికి వచ్చే దినమేమో సాయంకాలం వచ్చేది ఆరంభ దినము అంటే విశ్రాంతి దినము ఆరంభం అని చెప్పి లూకా గారు తెలియజేశాడు. మార్కు గారేమో మరి విశ్రాంతి దినమునకు పూర్వదినం సిద్ధపరచు దినం అని చెప్పి ఆయన తెలియజేశాడు. మరి యోహాను గారు కూడా అదే ప్రకారంగా సిద్ధపాటు దినము తర్వాత వచ్చేది మహాదినము అనే సంగతి తెలియజేశాడు. కాబట్టి ఇట్లా ఈ 4 సువార్తల్లో చెప్పిన విషయాన్ని మనకు ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయింది సిద్ధపాటు దినమని, తర్వాత దినము మహావిశ్రాంతి దినమని ఇక్కడ సువార్తీకుల ద్వారా మనకు తెలుసుకున్నాం. కాబట్టి ఈ మహాదినం అంటే ఏమిటో, ఏ నెలలో వస్తుందో ఈ వివరాలన్నీ కూడా మనము లేఖనాలని ఆలోచించినప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఆ సిద్ధపాటు దినాన మరి ఏం చేశారో అది చూద్దాం మనం. మత్తయి గారి సువార్తలోనే మరుసటి రోజు అంటే తర్వాత రోజు ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది అని వీరు మరి ఆ సమాధిని కాపలా ఉంచాలన్న ఉద్దేశంతో పిలాతుని అడిగినట్టుగా, మరి ఈయన బతికున్నప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు నేను 3 దినములైన తర్వాత లేస్తానని చెప్పాడు. కాబట్టి మరలా ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చేసి అతన్ని తీసుకెళ్ళి ఇగో యేసుక్రీస్తు లేచుడు అని చెప్పి అబద్ధం ఆడతారేమో, ముందు చెప్పిన దానికన్నా తర్వాత చెప్పేది బహుఘోరంగా ఉంటుంది. కాబట్టి
ఆ సమాధికి కాపలా పెట్టమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మరి ఆ పిలాతు కాపలా పెట్టడానికి వాళ్లకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు లేఖనం అర్థమవుతుంది. నిజంగా యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పాడా అని కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఎక్కడ చెప్పారు? 3 దినాల తర్వాత నేను లేస్తాను అనే మాట మనం లేఖనాల ప్రకారంగా చూద్దాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కురడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. అంటే ఆయన సువార్త చేసేటప్పుడు శిష్యులకి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ చెప్పినట్టుగా మార్కు గారు తెలియజేశాడు. దీన్నే వాళ్ళు మరి శాస్త్రులు పరిచయులు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా బతికి ఉన్నప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు 3 దినాలైన తర్వాత లేస్తాను అని చెప్పి మరి చెప్పాడు, ఆ వంచకుడు చెప్పాడు అన్నమాట వాళ్ళు చెప్పారు. నిజంగా ఇది ఆయన చెప్పిన మాట అని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే ఆయన ఏ దినం చనిపోయాడు, ఏ దినాన పాతి పెట్టబడ్డాడు, మరి ఎన్ని రోజులు ఉన్నాడు లేఖనాల ప్రకారంగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు లేఖనం అంటే ధర్మశాస్త్రంలో మోషే గారు రాయించిన లేఖనాన్ని మనం చూద్దాము. లేవి కాండము 16వ అధ్యాయంలో మరి 29, 30, 31 వచనాలు అవి చదివితే ఈ మహాదినము ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. ఈ మహాదినం ఎప్పుడు వస్తుంది, ఈ మహావిశ్రాంతి దినము వీరికి ఎప్పుడు వస్తుంది, వీళ్ళు ఎలా దాన్ని పాటించాలి అనే విషయాన్ని మరి ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ మాట చదువుదాం. 16వ అధ్యాయము 29, 30, 31. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులే గాని మీ మధ్య నుండి పరదేశులే గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ నెల అంటే 7వ నెల 10వ దినము మహావిశ్రాంతి దినము అని ఇక్కడ మనకి లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ దినం ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, అది మీకు పాపాన్ని తీసివేయడానికి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి ప్రాయచిత్త దినము అంటున్నాడు. కాబట్టి ఇది అంటే ఈ ప్రాయచిత్త దినం ఏంటంటే ఇది మహావిశ్రాంతి దినము, ఇది మీకు అందరికీ కూడా నిత్యమైన కట్టడ అన్న సంగతి మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ 10వ దినం ఏదంటే మహావిశ్రాంతి దినము, దీని ముందు దినము సిద్ధపాటు దినము అన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి మనకి ఇక్కడ ఇంతకా సిద్ధపాటు దినము మరి విశ్రాంతి దినానికి ముందా కాదా అనేది లేఖనాన్ని కూడా మనం చూద్దాము. అది లేఖన ప్రకారంగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ లేవి గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీకు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. ఇక్కడ ఈ 32వ వచనంలో 2 విశ్రాంతి దినాలు కనపడుతున్నాయి. అంటే 7వ నెల 10వ తారీఖున మహావిశ్రాంతి దినము ఒకటి, దానికి ముందు రోజు అదే నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించాలి. ఈ వచనంలో 2 మాటలు ఉన్నాయి. మొట్టమొదటి అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల అంటే ఆ 7వ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీకు విశ్రాంతి దినము. అంటే ఈ సిద్ధపాటు దినం కూడా విశ్రాంతి దినంగానే వాళ్ళు పాటిస్తారు. అంటే ఇది 9వ దినం. అంటే ఈ సిద్ధపాటు దినం ఏదంటే 9వ దినము, తర్వాత దినము మహావిశ్రాంతి దినము అంటే అది 10వది. ఈ విధంగా మరి ఇక్కడ 2 దినాలు వచ్చినాయి. ఆ తర్వాత 3వ దినంగా వీళ్ళు ఏది పాటిస్తారంటే వారం కూడుకునే పరిశుద్ధ సంఘంగా కూడుకునే దినం కూడా విశ్రాంతి దినమే. దాన్ని మరి మనకు తెలిసిన ప్రకారంగా విశ్రాంతి దినంగా వాళ్ళు జరుపుకుంటారు. కాబట్టి అది మనకి ఇక్కడ లేఖనాల ప్రకారంగా 9వ దినము సిద్ధపాటు దినము, మరి
10వ దినము మహావిశ్రాంతి దినము, వీళ్ళు వారం వారం జరుపుకునే దినము విశ్రాంతి దినము, అది శనివారం. కాబట్టి అది వాళ్ళకు కూడా దేవుడిచ్చినటువంటి ఒక నియమము, కట్టడ. ఆ వచనాన్ని కూడా మనం లేఖనాల ప్రకారంగానే చదువుదాము. లేవీకాండము 23వ అధ్యాయము 3వ వచనంలో మరి వారం వారం జరుపుకునే విశ్రాంతి దినం గురించి కూడా రాయబడింది. అది చదివాయా? 6 దినములు పని చేయవలెను, వారము వారము 7వ దినమా విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. కాబట్టి ఇదేంటంటే ఇది ఎల్లప్పుడూ వీళ్ళు వారం వారం 7వ దినం పరిశుద్ధ సంఘముగా కూడుకునే దినం. అంటే ఇది 7th డే. అంటే మనం ఏమనుకుంటారంటే వారంలో 7వ దినం విశ్రాంతి దినంగా వాళ్ళు పాటించాలి. అంటే ఇది ఎప్పుడు రెగ్యులర్గా పాటించే విశ్రాంతి దినం. కాబట్టి మొట్టమొదట సిద్ధపాటు దినం ఒకటైతే అది 9వ రోజు, రెండవది 10వ దినము మహావిశ్రాంతి దినము, మూడవది వారం వారం జరుపుకునే శనివారం అనేది విశ్రాంతి దినం. ఆ తర్వాత దినము ఆదివారం అనే సంగతి మనకు లేఖనాల బట్టి మనకు తెలుసు. కాబట్టి ఆ మాట కూడా చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అంటే విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారమున అంటే అది శనివారం, శనివారం తర్వాత వచ్చేది ఆదివారం. అంటే ఈ విశ్రాంతి దినం ఏదంటే 3వ విశ్రాంతి దినంగా మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఈ 3 విశ్రాంతి దినాలు వచ్చినాయి. ఈ 3 వాళ్ళు విశ్రాంతి దినంగానే జరుపుకుంటారు. అంటే మరలా సిద్ధపాటు దినం ఒకటి, మహావిశ్రాంతి దినం ఒకటి, వారం వారం జరుపుకునే శనివారం ఒకటి. అంటే ఇక్కడ 3 దినాలు అయిపోయిన తర్వాత వచ్చేది ఆదివారము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 4 దినాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 4 దినాలు మరి యేసుక్రీస్తు యొక్క మరణ దిన సమయంలో జరిగినటువంటి మరి విషయాలను మనం చూసాము. కాబట్టి ఈ 3 దినాలతో పాటు ఆదివారం 4వ దినంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళు వరుసన ఈ 3 దినాలను కూడా విశ్రాంతి దినాలుగానే పాటించాలి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నియామక కాలాలు. కాబట్టి ఇలాంటి దినాలు, నియామకాలాలు, ఏమేమి నియామక కాలాలు దేవుడు మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చాడో ఆ మాటను కూడా లేఖనాన్ని బట్టి చూద్దాము. లేవీకాండము 23వ అధ్యాయం 37వ వచనం చదవండి. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మొక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలనిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణమునేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలుడు కాబట్టి ఆయన జీవితంలో కూడా ఈ దినాలన్నిటిని పాటించాడు. ఆ కాలంలో ఈ దినాల ప్రకారంగానే ఆయన మరణము, సమాధి, పునరుత్థానాలు మొత్తం జరిగాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్ని రకాల దినాలు ఉన్నాయో చూడండి. ఎందుకంటే యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు కాకయు, మీ మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినము కాకయు, యెహోవా హోమ ద్రవ్యములనేమి, దహన బలి ద్రవ్యములనేమి, బలినేమి, పానీయార్పణమునేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినముగా మీరు పాటించవలసిన యెహోవా నియామక కాలములు అని ఇప్పుడు చదివాము, మనం ఇప్పుడు చూసాం. కాబట్టి ఇన్ని రకాల దినాలు ఉన్నాయి. అంటే సిద్ధపాటు దినము వీళ్ళకి విశ్రాంతి దినమే, తర్వాత వచ్చే మహావిశ్రాంతి దినము వాళ్ళకి విశ్రాంతి దినమే, వారం వారం జరుపుకునేటువంటి 7వ రోజు సంఘముగా కూడుకునేటువంటి దినము కూడా విశ్రాంతి దినమే. దీని తర్వాత వచ్చిందే 4వ దినము ఆదివారము. కాబట్టి వీళ్ళకి 3 విశ్రాంతి దినాలు వరుసనే వచ్చాయి. ఇది త్రిసా మాసము. అంటే 7వ నెల 9, 10, 11, 12 రోజులుగా మనం ఖచ్చితంగా మరి చూస్తే మనకి ఎవరైనా అర్థమవుతుంది. కాబట్టి ఆ దినాలలో మరి ఆ సిద్ధపాటు దినం రోజున ఆయన పట్టుకెళ్ళినప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు, ఆయనకి ఎలా తీర్పు జరిగింది, ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడు, ఏ రోజు చనిపోయాడు, ఎలా సమాధి జరిగింది, అవి కూడా లేఖనాధారంగానే చూద్దాము. మొట్టమొదట యేసుక్రీస్తు వారిని బంధించి మరి ఎక్కడికి తీసుకెళ్లారు అనేది లేఖనాల ప్రకారంగా చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త
26వ అధ్యాయము 57వ వచనం చదువు. యేసును పట్టుకొని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. చూడవలడని అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మొట్టమొదట యేసుక్రీస్తు వారిని మరి బంధించి మొట్టమొదట మరి ప్రధాన యాజకుడైన కయప యొద్దకు మరి తీసుకొని పోయినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మరి వాళ్ళ యొక్క సమాజ మందిరంలోకి తీసుకెళ్ళి ఆయన మీద అనేక మాటలు మరి అక్కడ ఉన్నటువంటి వారు తప్పులు మోపగా అవన్నీ కూడా మరి అవి అబద్ధమని వాళ్ళు తెలుసుకొని మరి ఆయన్ని ఏం చేయాలని చెప్పి ఆలోచించుకొని చంపాలనేటువంటి ఆలోచనతోటి మరి తెల్లవారిన తర్వాత, ఎందుకంటే వాళ్లకు ఆయన సిలువేయడానికి చంపడానికి అధికారం లేదు కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వ అధికారం ఎవరిదంటే రోమా ప్రభుత్వమైన అధికారి అయినటువంటి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన అప్పగించినట్టుగా మనకు లేఖనం ఉంది. ఆ లేఖనాన్ని చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చదువయ్యా. అప్పగించిరి. ఏంటంటే వీళ్ళందరూ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా మహాసభ వారందరూ కూడా కలిసి ఆలోచన చేసుకొని యేసుక్రీస్తుని బంధించి పిలాతుకు అప్పగించి ఆయన దగ్గర విచారణ చేస్తే, ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు ఆయనకు కూడా ఈయన మీద ఏ దోషం కనిపించలేదని ఆయన చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారంటే ఆయన మీద, ఇదిగో వీడు 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, చేతి సహాయం లేనటువంటి మరొక దేవాలయాన్ని కడతానన్నాడని చెప్పి అతని మీద నేరం మోపారు. ఇంకో కొందరు లేచి వీడు కైసరుకు పన్ను ఇయ్యొద్దని, నేనే యూదులకు రాజునని చెప్పాడని చెప్పి ఇంకొకళ్ళు అబద్ధం చెప్పారు. ఈ విధంగా ఆయన మీద ఎన్ని అబద్ధ సాక్ష్యాలు వెతికినా అవేవి కూడా ఆయన మీద నేరాన్ని నిరూపించలేకపోయినాయి. ఇక ఏ నేరం చేయకపోయినా కూడా వీళ్ళు సిలువే చంపాలి అని చెప్పి మరి ఆయన ముందు కేకలేసినప్పుడు ఎంతగా చెప్పినా కూడా వీళ్ళు మరి ఆయన సిలువేయాలన్నప్పుడు మరి ఈయన ఏ నేరం చేయలేదు కదయ్యా, ఏ పాపన్నా కనిపించలేదని చెప్పి ఆయన 3 సార్లు చెప్పినా కూడా లేదు, ఆయన సిలువేయాలని చెప్పినప్పుడు ఆయన ఇతని యందు నాకు ఏ దోషం కనపడలేదు, మీరే చూసుకొని చెప్పి ఆయన చేతులు కడుక్కొని సిలువేయడానికి వాళ్ళకు అప్పగించినట్టుగా మనకు ఈ లేఖనాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనకు అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి మరి సిలువేయడానికి అప్పగించిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆయన మీద సిలువ మోపి గొల్గోతా అనేటువంటి స్థలానికి ఆయన్ని సిలువ మోపించి తీసుకొని పోయినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన్ని సిలువేసినటువంటి సమయం ఎప్పుడు ఏందనేది లేఖనాలను బట్టి చూద్దాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చదువయా. ఆయనను సిలువేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. అంటే ఖచ్చితంగా ఆయన సిలువ మోసుకొని అక్కడికి పోయిన తర్వాత ఆయన కరెక్ట్గా సిలువ ఎక్కించి సిలువ వేసిన సమయము మనకి ఇక్కడ ఖచ్చితంగా 9 గంటలు, పగలు 9 గంటలు అన్న సంగతి ఇక్కడ లేఖనాల్లో తెలియజేశాడు. అలాగే 15వ వచనము 15వ అధ్యాయం 33వ వచనం కూడా చదవయ్యా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. సిలువేసిన తర్వాత మధ్యాహ్నము మొదలుకొని అంటే దాదాపు 12 గంట సమయం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను అన్న సంగతిని ఇక్కడ మార్కు గారు తెలియజేశాడు. కాబట్టి అయితే మరి ఎప్పుడు చనిపోయాడు అనే మాట కూడా మనం ఆలోచించినట్లయితే యేసు ఎలోయి ఎలోయి లాభా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని మరి పలికి బిగ్గరగా కేక వేసి మరి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకోవడం అన్నటువంటి లేఖనం కూడా లూకా గారి సువార్తలో ఒక మాట ఉంది. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. కాబట్టి 3 గంటల తర్వాత అరిమత యోసేపు అనేట ఆయన మరి అదే 3 గంటల తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగినట్టుగా మనం ఇందాక చూసాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని 3 గంటల తర్వాత మరి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క దేహాన్ని తనకిమ్మని అడుక్కొని బట్టలతో చుట్టి ఒక రాతి సమాధిలో పెట్టినట్టుగా మనము ఇందాక లూకా గారి ద్వారానే తెలుసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిలో పెట్టబడింది చిద్దపాటు దినము అన్న సంగతి మనకు లేఖన ఆధారం ఖచ్చితంగా ఉంది. కాబట్టి అది రాత్రంతా కూడా ఆయన్ని మరి కురడాలతో కొట్టి హింసించి బాధ పెట్టి పిలాతుకు అప్పగించారు. పిలాతు గారు ఆ సిలువకు అప్పగిస్తే సిలువను తీసుకొచ్చి గొలగాత కొండ మీద, అదే కపాల స్థలం అనేటువంటి ఆ కొండ మీద
ఆయనకు సిలువేయటం జరిగింది. సిలువేసిన సమయము ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చీకటి గమ్మింది. ఆ తర్వాత మరి మరణించడం అనేది మనం చూసాం. కాబట్టి అదే దినము వాళ్ళకు విశ్రాంతి దిన ఆరంభం కాకముందే ఆయన్ని సమాధిలో పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విశ్రాంతి దినము, సిద్ధపాటు దినం ఏదైతే ఉందో ఆ దినమే ఆయన సమాధి చేశారు. ఆయన ఆ పగలే సమాధి కాబడ్డాడు. కాబట్టి అది ఒక పగలు, సిద్ధపాటు దినంలో అదొక పగలుగా మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత మరి 3 రోజులు వచ్చినట్టుగా మనకి తర్వాత సిద్ధపాటు దినం తర్వాత 3 దినాలు కనపడుతున్నాయి. సిద్ధపాటు దినం తర్వాత వచ్చే దినము మహాదినము. అంటే ఆ మహాదినమున రాత్రి ఒకటి, పగలొకటి. ఆ తర్వాత వచ్చే దినము మూడో దినము. మూడో దినం ఏంటంటే అది వారం వాళ్ళు మరి పరిశుద్ధ సంఘముగా కూడుకునేటువంటి శనివారం. కాబట్టి శనివారం కూడా రాత్రి పగలు. ఆ తర్వాత వచ్చేది ఆదివారం రాత్రి. ఆయన ఆల్రెడీ పగలు కాకముందే లేచాడు. కాబట్టి ఇక్కడ వరుసన 3 రాత్రులు 3 పగళ్ళు వచ్చినాయి. ఎలా అంటే సిద్ధపాటు దినము పగలొకటి, మహావిశ్రాంతి దినము పగలొకటి, మరి వారం కూడుకునే శనివారం అనేటువంటి విశ్రాంతి దినం ఒకటి. అంటే ఈ 3 పగళ్ళు. అలాగే రాత్రులు ఎప్పుడు వచ్చాయంటే మహాదినము అనేది ఒక రాత్రి, విశ్రాంతి దినం అంటే వారం కూడుకునే విశ్రాంతి దినము అంటే అది శనివారం ఒక రాత్రి, ఆదివారం ఒక రాత్రి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఖచ్చితంగా 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన సమాధిలోనే ఉన్నట్టుగా ఇప్పుడు ఈ లేఖనాలన్నిటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మత్తయి గారు రాసిన సువార్త 12:40లో చెప్పిన మాట అక్షరానుసారంగా ఖచ్చితంగా నెరవేరింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ నియామక కాలాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇశ్రాయేలుకి ఇవన్నీ కూడా పాటించాలి. కాబట్టే ఆయన్ని ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇవ్వబడిన నియమాల ప్రకారంగానే ఆయన్ని సిద్ధపాటు దినాన్నే పట్టుకున్నారు, సమాధి చేశారు. అప్పుడు మహావిశ్రాంతి దినం ఒకటి, మరి వారం జరుపుకునే విశ్రాంతి దినం ఒకటి, ఆదివారం ఒకటి, 3 దినాలు వచ్చింది సిద్ధపాటు దినం కాక. కాబట్టి సిద్ధపాటు దినము ఒకరోజు పగలొచ్చింది, ఆదివారం ఒకరోజు రాత్రి వచ్చింది. అది ఒకటి, ఇదొకటి, మధ్యలో 2 దినాలు. 2 దినాలు అంటే 2 పగలు 2 రాత్రులు ఇట్లా క్లియర్గా వచ్చినాయి. కాబట్టి మనం ఆ లెక్క ప్రకారంగా చూసినట్లయితే బైబిల్లో చెప్పిన మాట, యేసుక్రీస్తు చెప్పిన మాట 100కి 100 పాళ్ళు సత్యము. కానీ ఆ బ్రదరు ఈ ఆర్సీఎం వారు పెట్టినటువంటి గుడ్ ఫ్రైడే పండగ చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఆయన చెప్పింది ఏంటంటే మరి శుక్రవారం రోజు చంపేశారు, శనివారం సమాధిలో పెట్టారు. కాబట్టి శనివారం పగలు రాత్రి పగలు, ఆదివారం రాత్రి పగలు లేచేసాడు కదా. కాబట్టి ఒక పగలు 2 రాత్రులే వచ్చినాయి కదా, కరెక్ట్ కాదు. అసలు యేసుక్రీస్తు వారు చనిపోలేదన్న సంగతిని ఆయన చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం మరి ఆర్సీఎం వారు ఆచరించేటువంటి పండగలు, వారిని అనుసరించి మనం కూడా ఆనవాయితీగా ఆచారంగా మనం కూడా చేస్తున్నటువంటి పండగలే కారణం. ఇది క్రైస్తవులకి అర్థం కాలేదు, అటు వారికి అర్థం కాలేదు. కాబట్టి మనకు అర్థం కాని విషయాలు ఇంకా వాళ్ళు ఎందుకు చెప్తారు? మనం చెప్పిన మాటలే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు 3 రాత్రి పగళ్ళు సమాధిలో లేడు, ఆయన చనిపోలేదు అనేటువంటి విధంగా వాళ్ళు మన క్రైస్తవులకు సమాధానం చెప్తుంటే క్రైస్తవులు నోరు మూసుకుంటూ వింటూ ఉన్నారు. పాపం ఆ బ్రదర్ కూడా అబ్రహాం గారు, ఆయన ఆ పాస్టర్ గారు, వాళ్ళిద్దరికి డిబేట్ ఆ రోజు జరిగింది. ఆ బ్రదర్ కూడా ఆయన చెప్పినటువంటి ఆ మాటకు ఈయన దగ్గర ఆన్సర్ లేదు. కనీసం ఈ మాటైనా లేదు. 3 రోజులు అంటున్నాడు తప్ప ఆ 3 రోజులు ఏంటి అనేది మన పాస్టర్ గారు కూడా ఆయన ముందు చెప్పకపోవడం వలన అక్కడ మరి మన పాస్టర్లు తెల్లమొఖం వేసినట్టయింది. ఎందుకంటే వాళ్ళకి కూడా బైబిల్ అర్థం కాలేదని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇంకా ఆ బ్రదర్ అడిగిన మాట ఏంటంటే యేసు నేను సావనని చెప్పి 118వ కీర్తన 17-18 వచనాల్లో నేను సావను అన్నాడు. కాబట్టి ఇక నేను సావను అని అన్నాడు, చూసావా అంటాడు. అలాగే మరి 18వ వచనంలోనేమో ఆయన నన్ను నలగొట్టిన కానీ మరణమునకు అప్పగించలేదు అన్నప్పుడు దానికి కూడా సమాధానం చెప్పలేక అసలుకి ఈ వచనము యేసుక్రీస్తు వారి గురించినదే కాదు, ఇది దావీదు గారు రాశాడు కాబట్టి దావీదుకు సంబంధించింది. ఆయన కూడా చాలా శ్రమలు పడ్డాడు కాబట్టి ఆ శ్రమలోంచి దేవుడు విడిపించాడు, మరణం కాకుండా విడిపించాడు, ఇది దావీదు గురించి రాయబడింది చెప్పి ఆ బ్రదర్ కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవులే పూర్తిగా బైబిల్ని అర్థం చేసుకోకుండా ఈ రోజుల్లో ప్రకటన చేయటం వలన ఇలాంటి డిబేట్ల వల్ల క్రైస్తవులు అవమానపడాల్సి వస్తుంది. ఎందుకంటే బైబిల్ని పూర్తిగా నేర్చుకొని మరి ప్రకటించాలి. కానీ బైబిల్లో కొన్ని మాటలను అర్థం కాక ఇదిగో అన్యులైనటువంటి వారు, సెపి లాంటి వాళ్ళు కూడా బైబిల్ మీద పడి
వాళ్ళు చెప్పేటువంటి అన్ని అబద్ధాలు. నేను చాలా విషయాలు ఉంటే అన్నిటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని తన సిద్ధాంతం తన నమ్ముకున్నటువంటి మత విశ్వాసాన్ని బట్టి ఈ బైబిల్లో చాలా తప్పులు ఉన్నవి, ఈ బైబిల్లో మీ క్రైస్తవులు ఎలా, ఎందుకంటే మీ క్రైస్తవుల విశ్వాసం కరెక్ట్గా లేదు కాబట్టి. ఎందుకంటే కొందరేమో 3 దేవుళ్ళు అంటారు, కొందరేమో 4 దేవుళ్ళు అంటారు, మరియమ్మ గారిని కూడా దేవత అంటారు, కొంతమంది ఏమో ఈ దేవుడు ఒక్కడే అంటారు, యేసు దేవుడు అంటారు, కొంతమంది యేసు దేవుడు కాదంటారు. ఇట్లా మీరే భిన్న అభిప్రాయాలు ఉండేసరికి వాళ్లకు మన మీద మరి షట్టర్లు వేయటానికి, ఇలాంటి మాటలు తప్పుగా చెప్పడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో ఏమి చెప్పబడింది, మరి ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది, అక్కడ ఉన్న లేఖనాలు కొత్త నిబంధనలు ఎలా నెరవేరాయి, ఇక్కడ ఉన్నటువంటి అపోస్తులు ఏమి రాశారు, ఏం ప్రకటించారు, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుంటే తప్ప మనకు ఇలాంటి వాళ్ళు వేసే ప్రశ్నలకి మనకు సమాధానం లేదు. ముందు మన దగ్గర సమాధానం ఉంటే వాళ్ళ సమాధానం ఏం చెబుతున్నారో మనకు అర్థమైంది. మన దగ్గర సమాధానం అయినప్పుడు వాళ్ళు చెప్పే మాటలకు మనలో తెల్లమాకు వేసినట్టయింది. ఎందుకంటే దయచేసి ఇప్పుడు దాకా మరి లేఖనాలు సారంగా ఉన్నాయో లేవా అని చెప్పి మరి ఆన్లైన్ ద్వారా విన్నటువంటి మాటలను మరి మీరు బైబిల్లో ఉన్నాయా లేదా అని చూసి మరి మీరు కూడా ఏ విశ్వాసం రైటో మరి తెలుసుకోవాలని మీకే చెబుతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.